చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్స్ ట్రిప్ ప్లాన్ చేశాం మామ. వీడియో ఎండ్ దాకా చూడు మామ, మేము ఎక్కడికి వెళ్తున్నామో డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. హాయ్ మామ, నేను మీ కంబల్పాడు రోడ్. ఈ రోజు మ్యాటర్ వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాం మామ. మేము చాలా రోజులుగా అనుకుంటున్నాం మామ, అందరం కలిసి ఎక్కడైనా టూర్ వెళ్దాం అని చెప్పేసి. ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఆగిపోతుండే మామ ట్రిప్. అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకుని బయలుదేరిపోయినాం మామ. ఎక్కడికి వెళ్దామో ప్లాన్ చేసినాం కానీ ఎలా వెళ్దామో అని ప్లాన్ చేయలేదు మామ. ఫస్ట్ మేము ముందు మా వాడు ఒకటి బస్ బుక్ చేసుకుని పోదాం లేరా, ఆరామ్సే పడుకొని పోవచ్చు అన్నాడు. ఇంకొకడేమో కార్ రెంట్కి తీసుకుని పోదాం మామ అంటాడు. అయన్నొద్దు, పాయింట్కి రా. వీళ్ళని నమ్ముకుని కార్ ఎక్కితే ఇంకేమన్నా ఉందా మామ? ఎవరినో గుద్దు తెంగుతాడు, మనల్ని పోయి జైల్లో తెంగుతారు. అందుకే గుద్ద మూసుకొని బండ్లు వేసుకుని పోదామని చెప్పా. అలా మొదలైంది మా ప్రయాణం. ఇప్పుడు పొద్దున్నే బయలుదేరిపోయినాం మామ, కూడి తినకుండా. అందుకే కడుపులో కాలుతుందని చెప్పేసి కర్నూలులోకి వచ్చి ఆపినాం మామ టిఫిన్ చేద్దామని చెప్పేసి. ఖానా ఖాయింగే, ఇక్కడ నుంచి కూడి తిని లేకేం జాయింగే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మాఫ్ కరోజీ. తినడం కంప్లీట్ చేసుకుని మళ్ళీ బయలుదేరిపోయినాం మామ. కర్నూలు నుంచి శ్రీశైలం 200 కిలోమీటర్లు వస్తుంది మామ. మా ఊరు నుంచి అయితే 250 వస్తుంది మామ. గంటకి 50 కిలోమీటర్లు వేసుకున్నా కానీ మేము శ్రీశైలం వెళ్ళేసరికి 5 గంటలు పడుతుంది మామ. అయినా మా వాళ్ళు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే 1 గంట ముందే వెళ్ళిపోతట్టున్నాం మామ శ్రీశైలంకి. ఇది వచ్చేసి దోర్నాల మామ. దోర్నాల నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి సాక్షి గణపతి వస్తుంది మామ. శ్రీశైలం వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్షి గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి మామ. ఎందుకు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాం మామ. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.